చంద్రశేఖర్ గారు ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పైన నిన్న ఆల్రెడీ వాదనలు జరిగాయి. ఈరోజు దానికి సంబంధించి తీర్పు కూడా హైకోర్టు ఇవ్వబోతోంది. అలాగే నిన్న అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నుంచి ఇంప్లీట్ పిటిషన్ కూడా వేశారు. మరోవైపు పులవర్తి నాని చంద్రగిరి ఎపిసోడ్ అంటే మాచర్ల తర్వాత కొంచెం హీట్ రేపిన ఎపిసోడ్స్లో చంద్రగిరి ఎపిసోడ్ ఒకటి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయాలన్న తలంపు నాది కాదని ఆయన మొన్న వివరణ ఇచ్చారు. లేదు, నాపై జరిగిన హత్యాయత్నం వెనుక కర్త కర్మ క్రియ ముగ్గురు అంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని నేను పులవర్తి నాని కొన్ని కామెంట్స్ చేశారు. అసలు ఏం జరుగుతుంది ఏపీలో, ఏం చెప్తారు సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, 10 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి శుభోదయం సార్. గుడ్ మార్నింగ్ అండి. మనం ఎలక్షన్స్ మొదలైనప్పటి నుంచి చూస్తున్నాం. ఎలక్షన్స్కి ముందు అధికారుల బదిలీ కానీ, కేంద్ర వ్యవస్థలను అడ్డం పెట్టుకోవడానికి బీజేపీ తోటి తెలుగుదేశం పెట్టుకున్నటువంటి పొత్తు కానీ, ఆ పొత్తు తర్వాత అధికారులను బదలాయించిన చోట్ల జరిగినటువంటి గొడవలు కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనే జరిగినట్టుగా అనేక సందర్భాల్లో రుజువైంది. నిన్న హైకోర్టులో వాదనల సందర్భంగా కూడా మీరు చూస్తే 23వ తారీఖు పిన్నెల్లి గారికి బెయిల్ వస్తే దానికి ముందే కేసులు కట్టినట్టుగా ఈ యొక్క అశ్విని కుమార్ అనేటటువంటి వ్యక్తి పీపీ గారు కాకుండా పోలీసుల తరఫున ఒక ప్రైవేట్ వ్యక్తి, హైకోర్టు చరిత్రలో ఒక జీవో లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి పోలీసు వారికి అనుకూలంగా వాళ్ళు వాదించినటువంటి చరిత్ర లేదు. అది మొన్న జరిగింది. ఆ తర్వాత నిన్ను మళ్ళీ అతను అటెండ్ అవ్వలేదు, పీపీ గారు అటెండ్ అయినట్లు ఉన్నారు. అంటే ఒక కేసు కట్టకపోయినా కూడా కట్టినట్టుగా ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, బెయిల్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 23వ తారీఖు జడ్జిమెంట్ వస్తే 22వ తారీఖునే కేసులు పిన్నెల్లి గారి మీద హత్యాయత్న కేసులు లాంటివి ఒక 3 కేసులు కట్టినట్టుగా వారి రికార్డ్స్లో చూపించారు. ఆ తర్వాత హైకోర్టు వాదనల సందర్భంగా మీరు ఆ రికార్డ్స్ని పొందుపరచండి, చూపించండి అని కోర్టు అడిగినప్పుడు నాలుగు ఖర్చుకున్నటువంటి అధికారులు 22వ తారీఖు మేము కట్టలేదు, 23వ తారీఖు కట్టామని ఆ రికార్డ్స్ తీసుకొచ్చి చూపించారంటే ఎలాంటి దుర్మార్గం, ఎలాంటి ఈ యొక్క రికార్డ్స్ని బదలాయించేటటువంటి ప్రయత్నం, తారుమారు చేసేటటువంటి ప్రయత్నం జరిగిందో అది మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూశారు. హైకోర్టే విస్మయం కనబరిచినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓడిపోతాడు కాబట్టి ఏదో ఒక రకంగా గొడవలు చేసి అడ్డుకొని ఆ గొడవల్లోనే వారి యొక్క నాయకుల్ని ముందుకు నడిపించేసి ఎస్సీ ఎస్టీ బీసీలని ఓటర్ల దాకా రాకుండా, ఓట్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా విఘ్నులైనటువంటి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు, ఓట్లు వేశారు. అయినా కూడా కొన్ని చోట్ల ఈ తెలుగుదేశం మూకలు అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని కొన్ని చోట్ల రిగ్గింగులకు కూడా పాల్పడ్డారు. ఉదాంతంలోనే పిన్నెల్లి గారికి సంబంధించిన విషయంలో చాలా తప్పు జరిగిపోతుంది. ఈవీఎంలలో వీళ్ళు రిగ్గింగ్ పాల్పడుతున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలని కొడుతున్నారు, బయట లోపలికి పోకుండా అడ్డుకుంటున్నారని పదే పదే పోలీసులకు వివరించినా ఏ పోలీసులు అక్కడికి వెళ్ళి సరైనటువంటి భద్రత అక్కడ ఏర్పాటు చేయకపోవడంతో పెద్ద ఎత్తున ఓట్లు తెలుగుదేశం పార్టీ వారే వేసుకుంటున్నది గమనించినప్పుడు వారు ఆ ఈవీఎం మీద దాడి చేసినటువంటి ప్రయత్నం చేశారు. దాని చట్టబద్ధంగా కోర్టుకు వెళ్లారు, స్టే తెచ్చుకున్నారు. మళ్ళీ పోలీసులు ఎందుకు వారి మీద అక్రమంగా కేసులు పెట్టి, లేని కేసుల్ని ఉన్నట్టుగా చూపించి, కట్టనటువంటి కేసుల్ని కట్టినట్టుగా చూపించి ఎందుకు చూపిస్తున్నారు అంటే ఇది కావాలని చేస్తున్నటువంటి ప్రక్రియ. సేమ్ అదే ప్రక్రియని అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు గెలుస్తున్నాడు అనేది చూసినటువంటి పులవర్తి నాని గారు ఏదో ఒక విధంగా అలజడి సృష్టించేటటువంటి ప్రయత్నం ఎలక్షన్ రోజు చేశారు, ఎలక్షన్ తర్వాత చేశారు, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో ఎంపీగా పోటీ చేశారు. వారు ఆ పనిలో బిజీగా ఉంటే ఎక్కడ వారి కుమారుడు గెలిచిపోతాడనేటటువంటి భయంతో ఈ తెలుగుదేశం పులవర్తి నాని గారు చేస్తున్నటువంటి హడావుడి తప్ప దీనిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎలాంటి ప్రమేయం లేదు. అలా చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మా పార్టీకి లేదు. చేసినటువంటి గొడవలన్నింటినీ ఒకసారి కానీ గమనిస్తే తెలుగుదేశం పార్టీకి ఆ కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ, బలమైనటువంటి కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ సామాజిక వర్గం ఎక్కడైతే ఎక్కువ మద్దతుగా ఉందో అక్కడ మాత్రమే గొడవలు జరిగాయి. ఒకసారి గమనించండి, గొడవల్లో పాల్పంచుకున్నటువంటి వ్యక్తులు కూడా సేమ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులే. మరి కొన్ని ప్రాంతాల్లోనే, అది కూడా తెలుగుదేశానికి బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్న ప్రాంతాలలోనే ఆ వ్యక్తులే గొడవలు చేశారంటే కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కు ముందే వీరందరికీ కూడా ఒక పక్కా ప్రణాళికతోటి ఎలక్షన్స్ ని ఈ విధంగా అడ్డుకోండి,
ఓట్లను వేయకుండా ఈ విధంగా అడ్డుకోండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓట్లు గాని పడితే ఖచ్చితంగా మనం ఓడిపోతామనేటటువంటి ఒక కుబుద్ధితో చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. రైట్. ఆన్ రికార్డు ఉంది, బయటికి చెప్తున్నది వేరు, లోపల జరిగింది వేరు. మేము చేస్తున్న ఆరోపణలు, మా అభ్యర్థులు చెప్తున్న మాటలు పూర్తిగా వాస్తవం. రెండోది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో ఒక సంఘటన జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ ఇప్పుడే పెట్టాలి, ఇప్పుడే పోలీసులు వివరాలు పొందుపరచాలని విచారణలో చాలా అంశాలు యాడ్ చేస్తూ వస్తారంటున్నారు. సార్, విచిత్రం ఏంటంటే తెలుగుదేశం వారి వాదన ఎట్లుంటుందంటే, టీడీపీ అభ్యర్థి గుంతకల్లు, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మధుసూదన్ గుప్తా గారు ఈవీఎం పగలగొట్టాడు. దాని మీద ఇంత చర్చ చేయరే, మీ టీవీల్లో చూపించరే, మీ పేపర్లలో రాయరే, వారి మీద కేసులు పెట్టరే, వారి మీద దాడి చేయరే. అంటే ఈవీఎం పగలగొట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఎలాంటి కేసులు బయటికి రాలేదు, ఎలాంటి హడావుడి లేదు. ఆ పేపర్లలో లేదా ఆ యొక్క ఛానల్లో దాన్ని మొత్తాన్ని స్తబ్దతగా మూసివేశారు. అదే ఘోరం జరిగిపోతుంది, ఒక అభ్యర్థి యొక్క జీవితం నాశనం అయిపోతుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ మూకలు పెద్ద ఎత్తున అక్కడ సమీకరించబడి ఎస్సీ ఎస్టీ బీసీలని ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటే, అక్కడ సెక్యూరిటీ కల్పించకపోగా, ఈవీఎంలో ఓట్లు వారు వచ్చి వేసుకుంటుంటే అడ్డుకోకపోగా, జరిగినటువంటి దాడినే పెద్ద పెద్ద అక్షరాలతోటి టీవీలలో వార్తలుగా రాసినటువంటి వీళ్ళు నిన్న పెట్టనటువంటి కేసును పెట్టినట్టుగా ఎందుకు చూయించారు? హైకోర్టునే తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారంటే ఇది ఎంతటి దుర్మార్గం. ఎప్పుడో పెడతారు, ఎలా అయినా పెడతారు అనేది వేరే విషయం. ఒక ఆఫీసర్గా వారు కూడా సమర్థించకూడదు. 22వ తారీఖు కట్టనటువంటి కేసుని కట్టినట్టుగా ఎందుకు చూపించారు? ప్రభుత్వం తరఫున పీపీ ఉండంగా ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక జీవో లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ విధంగా పోలీసుల తరఫున అశ్విని కుమార్ గారు వాదిస్తారు? ఇది రెండవ అంశం. రెండవ రోజు అశ్విని కుమార్ గారు ఎందుకు రాలేదు? టీడీపీ లీగల్ సెల్ వాళ్ళు ఎందుకు ఇంప్లీడ్ అవుతున్నారు? ఇది మూడవ అంశం. అన్ని విషయాల్ని ఒక పక్కన పెడితే, నిన్న తిరుపతిలో కత్తితోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకట శివారెడ్డి గారి మీద కత్తితో దాడి చేశారు. దాని మీద ఎందుకు చర్చ జరగట్లేదు? దాని గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు? తెలుగుదేశం మూకలు చేసినటువంటి స్వైర విహారం అనేది రాష్ట్రం కాదు ప్రపంచం చూసింది. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? కులాల గురించి మాట్లాడకూడదు అనేది వాస్తవమే, కానీ మాట్లాడేలాగా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? కుల సమీకరణాలు చేసి, కులాలను రెచ్చగొట్టి, మతాల మధ్యలో మంటలు పెట్టి, చిచ్చు పెట్టి, మత పార్టీలతోటి చేతులు కలిపి రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం మూకలు. ఇది వారు సిగ్గుపడాలి మాట్లాడడానికి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇలాంటి దుర్మార్గ కాండ చెయ్యకపోతే ఎందుకు విధ్వంసం జరిగిందో చెప్పమనండి. ఎందుకు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులే ముద్దాయిలుగా పెద్ద ఎత్తున ముందుకు ఎందుకు రాబడ్డారు, ఎందుకు వచ్చారు, ఎందుకు వారి మీద కేసులు నమోదయ్యాయి, ఇవి చెప్పమనండి. పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే సెక్యూరిటీని ఈసీ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది? పోలీస్ వ్యవస్థకి ఈసీకి మధ్యలో గాని ఆ సంబంధాలు సరైనటువంటి సంబంధాలు, లేదా ఈ కేంద్రం యొక్క ఇన్వాల్వ్మెంట్, లేదా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అధికారులను బదలాయించినటువంటి 29 చోట్ల కావాలని దాడులు ఎందుకు జరిగాయి? దీనికి చెప్పమనండి ఉదాహరణ వాళ్ళని. రెండవది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వారు చాలా పశ్చాత్తాపంగా, లేదా చాలా అంటే ప్రత్యర్థి మీద దాడి జరగడాన్ని వారు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎవరైనా కానీ మనం ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్ చేయాలనే ఉద్దేశంతో వారు మాట్లాడినటువంటి మాటలను కూడా వక్రీకరించి, లేదా వారి మీద అనువదించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వీరు నాని గారు చేసినటువంటి దుర్మార్గం, ఎలక్షన్ రోజున వారు సృష్టించినటువంటి అల్లర్లు, వీటి మీద మాట్లాడరే. 31 కేసులు ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ గారికి వచ్చిన రోజే ఇక్కడ పిన్నెల్లి గారికి కూడా బెయిల్ వచ్చింది. మరి అక్కడ చింతమనేని ప్రభాకర్ గారిని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు జరగలేదు? ఎందుకు ఈ అశ్విని కుమారో, లేకపోతే ఎందుకు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వారి మీద ఉన్నటువంటి 31 కేసుల్ని సప్రెస్ చేయాల్సి వచ్చింది? వారికి మాత్రం బెయిల్ ఇవ్వచ్చు, పిన్నెల్లి గారి బెయిల్ మాత్రం అడ్డుకోవడానికి 3 కొత్త కేసులు పెట్టి, హత్యాయత్నం కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టాలా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదంతా కావాలని కుట్రపూరితంగా జరుగుతుందని స్పష్టమైన ఆధారాలతో హైకోర్టు ముందు వారు పట్టుబడిన ఉదాంతాన్ని హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు ముగిసాయి. ఈ రోజు హైకోర్టు తీర్పు ఇవ్వబోతుంది, చూద్దాం. బెయిల్ 22వ తారీఖు కేసు నమోదైనట్లుగా హైకోర్టుకి చెప్పారా లేదా? తర్వాత 4 కరుచుకొని కాదు 23వ తారీఖు మేము నమోదు చేశాం, 24వ తారీఖు మేము కోర్టుకి సమర్పించామని చెప్పింది వాస్తవమా కాదా? ప్రైవేట్ న్యాయవాది అశ్విని కుమార్
దానిలో ఇన్వాల్వ్ అయింది వాస్తవమా కాదా, Okay. ఇవాళ టీడీపీ లీగల్ సెల్ ఇన్వాల్వ్ అవుతుంది వాస్తవమా కాదా, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? Okay. కావాలని చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదు. Okay. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి, బ్లేమ్ Okay. చేయడానికి కేంద్ర సంస్థలైనటువంటి ఈసీని లేదా పోలీస్ వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని Okay. ఎలక్షన్స్ నడిపించడానికే బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నారనేది ఇది Right, విద్యాసాగర్ గారు కనపడుతుంది. వ్యవస్థలను వాడుకొని కుట్ర చేశారు, మేము సంధిస్తున్న ప్రశ్నలకు అసలు టీడీపీ దగ్గర సమాధానం ఉందా అని కొన్ని ప్రశ్నలు. రెండవది ఫైరింగ్ ఓపెన్ చేశారని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ముటుకులలో, ఎర్రగొండపాలెం నియోజకవర్గం, నేను పోటీ చేసినటువంటి నియోజకవర్గం, ముటుకులలో 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఎవరి మీద జరిపారు కాల్పులు? రికార్డ్స్ తీసుకోండి. కేవలం నేను బూత్ దగ్గరకు వెళితే బూత్ దగ్గరకు కూడా వెళ్ళనివ్వకుండా బూత్లోకి వెళ్ళి పరీక్షించుకునేటటువంటి వెసులుబాటు అభ్యర్థికి ఉంటుంది. కనీసం బూత్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు అంటే ఎలాంటి దుర్మార్గాల్ని బూత్ లోపల చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. రైట్, సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ రోజు ఆయన బెయిల్ పై తీర్పు కూడా ఉంది కాబట్టి ఒకసారి దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరం తీసుకుందాం. కొన్ని ప్రశ్నలు సంధించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి. అసలు క్రైమ్ జరిగిందా లేదా, దాడి చేశారా లేదా తెలుగుదేశం పార్టీ, దాని మీద ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ కావట్లేదు అంటున్నారు నేతలు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. మేమేమంటున్నామంటే పిన్నెల్లి గారి మీద పెట్టినటువంటి కేసుల్ని ప్రపంచం చూస్తుంది. ఆయన బెయిల్ తీసుకున్నాడు, కేసుల్లో ఆయన ఇంప్లీడ్ అవుతున్నాడు, దానికి కోర్టుకి వారు హాజరవుతున్నారు. ఇదంతా ఒక చర్చ. మరి మధుసూదన్ గుప్తా మీద ఎందుకు కేసులు పెట్టారు? పెట్టలేదు. పెట్టినటువంటి కేసుల్ని ఎందుకు ఈ విధమైనటువంటి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరపట్లేదు? తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక చోట్ల దాడులు చేశారు, గొడవలు చేశారు. నిన్న తిరుపతిలో కూడా విఘ్నత గురించి వారే మాట్లాడారు, మళ్ళీ వారే మాట్లాడుతున్నారు మధ్యలో. ఇప్పుడు నిన్న జరిగినటువంటి వెంకట శివారెడ్డి గారి మీద కత్తితో దాడి చేసినటువంటి తెలుగుదేశం వారి పైన ఎందుకు చర్యలు తీసుకోరు? మేము అడిగినటువంటి ప్రశ్న. దానికి సమాధానం చెప్పకుండా గిర్రున్న రౌండ్ గా తిప్పేస్తే కుదరదు. మూడవది, అన్నిటికంటే ఇంపార్టెంట్ గా మేమేమంటున్నామంటే పిన్నెల్లి గారి కేసులో వారు ఆల్రెడీ కోర్టుని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. పిన్నెల్లి గారి మీద ఉన్నటువంటి కేసులన్నీ, చింతమనేని ప్రభాకర్ గారి మీద ఉన్నటువంటి కేసులన్నీ, వీరి బెయిల్ రద్దు చేసి వీరిని కౌంటింగ్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం ముఠా ఈ చింతమనేని ప్రభాకర్ గారి విషయంలో మాత్రం ఎందుకు ఆ విధమైనటువంటి వైఖరిని వారు అవలంబిస్తున్నారు? ఎన్ని కేసుల్లో ఆయన ముద్దాయి. ఏకంగా వనజాక్షి అనేటటువంటి ఎంఆర్ఓ గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఆయనకి టికెట్ ఇచ్చారు. నేరస్తుల్ని, ఈ సమాజంలో ఘోరాలు చేసేటటువంటి వ్యక్తుల్ని వీరి పక్కన కూర్చోబెట్టుకొని టికెట్లు ఇచ్చి వీరి దుర్మార్గ కాండ చేసి ఈ రకమైనటువంటి వాదనలు వినిపించడం అనేది వింతగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబాలకు మంచి చేస్తే, మీ కుటుంబాలకి ఈ రాష్ట్రానికి పార్టీ ద్వారా మేలు జరిగితే ఓటేమని అడిగారు. చరిత్ర మీకు ఉందా? చరిత్ర ఉందా మీకు? ఇలా తప్పించుకొని తిరగడం తప్ప, చేసినటువంటి దాడిని కూడా సమర్థించుకోవడం తప్ప, చేసినటువంటి అల్లర్లను కూడా సమర్థించుకోవడం తప్ప, మీ నాయకుడు గాని మీరు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వారం రోజుల్లో ఇంకేదో ఒకటి తేలిపోబోతోంది.